టీచర్లు అంతా టైంకి వస్తున్నారా? మనం వచ్చిపోయినాం కదా. టాయిలెట్స్ అన్నీ బాగానే ఉన్నాయా? నీళ్ళు తాగే నీళ్ళు నీట్గానే ఉందా? నువ్వు హీరో ఎక్కడికో రెడీ అయినా బర్త్డేనా ఈరోజు? ఏ ఊరికే పండగకు వచ్చినావు వీడికి? మళ్ళీ ఎందుకు పోతున్నావు అనంతపూర్కి? అనంతపూర్కి ఎందుకు పోతున్నావు? స్కూల్ ఎగరగొట్టే ఏమో ఎందుకు పిలిచిపోతున్నారు? ఎప్పుడు మీ ఎక్కది పెళ్ళి? మంచి మాటనా చెప్పురా. స్కూల్ ఎగరగొట్టేదాన్ని మాత్రం రెడీగా ఉంటావు నువ్వు. మరి చదువుతున్నావా? ఏ స్కూలు? బాగానే ఉందా ఫుడ్ గిడ్డు? ఇల్లు సొంతమేనమ్మా? ఇల్లు ఇచ్చినామా? అపార్ట్మెంట్ క్యాన్సిల్ ఎందుకు చేస్తాం? అపార్ట్మెంట్ మీద ఉంటే అపార్ట్మెంట్ ఉంటే మరి అదెవరికి వెళ్ళా? అపార్ట్మెంట్ మీరు కట్టిన లెక్క అంతా యాడికి పోవాలి? మళ్ళీ ఆధార్ కార్డు తీసుకోమ్మా. అపార్ట్మెంట్ ఫారం ఇచ్చింటాం కదా, అది తీసుకోమ్మా. మేము ఇచ్చింటాం కదా నీకు అపార్ట్మెంట్ వచ్చిందని. ఎవరికి ఇచ్చినావు? నువ్వు అదే ఎట్లా ఇస్తావు? మళ్ళీ ఆ ఫారం అన్నా ఉండాలి కదా. అన్నీ అత్తి మీరే డబ్బులు కట్టేది, మీరే వద్దనేది. మళ్ళీ మేము ఏం చేయాలి? ఆ బిల్డింగ్లో అంతా ఇదిగోండి కమిషనర్ అపార్ట్మెంట్కి ఇచ్చిండంట, మళ్ళీ వీళ్ళే డబ్బులు కట్టినారు, మళ్ళీ వీళ్ళే వద్దంటున్నారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళే కావాలంటున్నారు. టిడ్కో ఎనికి తీసుకున్నారంట, అదేదో నెంబర్ చూసుకొని ఇప్పుడు అపార్ట్మెంట్కి హౌసింగ్కి కన్వర్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టి చేపించేసి మనము కట్టేటప్పుడే ఆలోచించాలమ్మా. నువ్వు టీవీ ఛానల్ మార్చినంత ఈజీగా మేము అపార్ట్మెంట్ ఇల్లు రాలేదు కదా. నువ్వు 500 కట్టండి ఎందుకు ఇచ్చింటారులే కానీ. బాగున్నావమ్మా? ఏం పెద్దమ్మా బాగున్నావు? పెద్దమ్మా ఆరోగ్యం బాగుందా? పెన్షన్ అంతా వస్తుందమ్మా?